ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. అన్య భాషలు అనే పదం వినపడగానే ఏదో మీకు తెలిసిన దాన్ని ఊహించుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియోను పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని బైబలికల్గా మార్చుకోండి. భాషలు అనేవి ఉన్నాయా? ఉంటే అవి ఎన్ని రకములు? భాషలు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. అవి: 1 మనుషుల భాష, అనగా మనం మాట్లాడుకుంటున్న భాష. 2 పరలోక భాష. ఇది ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయంలో యోహాను గారు విన్న హల్లెలూయా అనే పదం లాంటిది. ఇది పరలోకానికి చెందిన పదం. 3 నానా విధమైన భాష. ఇక 4 దేవదూతల భాష. ఇది దేవదూతలు ఒకరికొకరు సంభాషించుకునే భాష. ఇక చివరిగా 5వది అన్య భాష. ఇక ఈ భాషలను నేనేదో ఊరికనే చెప్పలేదు, అన్నిటికీ కూడా రిఫరెన్స్ ఇస్తాను. మనుషులు మాట్లాడే భాష అదే ఇప్పుడు నేను మాట్లాడేది, మీరు వింటున్నది. దీనిని మీరు అర్థం చేసుకోగలరు, తిరిగి మాట్లాడగలరు కూడా. ఇది మాత్రమే కాదు, భూమి మీద ఉన్న భాషలన్నీ కూడా దీనికి చెందినవే. ఇవి మనుషులకు మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వీటితోనే మాట్లాడుకుంటున్నారు. ఇక 2వది పరలోక భాష. ఇది పరలోకంలో వినిపించే లేదా మాట్లాడే భాష. ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయము 1-6 వచనాలలో అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు అని చెప్పగా వింటిని అని యోహాను గారు చెప్తున్నటువంటి ఆ భాష ఏదో కాదు, అదే పరలోక భాష. ఇక 3 నానా విధమైన భాష. ఈ నానా భాష గురించి కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. 1 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ నానా విధమైన భాషను మనం చూడవచ్చు. ఇక 4 దేవదూతల భాష. 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనంలో మనుషులతోనైనను దేవదూతలతోనైనను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా అన్య భాష. ఈ అన్య భాషల గురించే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మలో 4 అనుభవాలు గురించి చెప్తాను. మొదట అనుభవం ప్రార్థన, ఐక్యత, ఉపవాసం అయితే 2వది నింపబడటం అనే మాటను మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడో ఆ వ్యక్తి మాట్లాడే భాషే అన్య భాష. అంటే అన్య భాషలు మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తులపైన పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇవి ఏ ఏ సందర్భాలలో జరిగాయో మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడే మనకు అన్య భాషలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అన్య భాషలు అన్నా నానావిధ భాషలు అన్నా ఒకటి కాదు. అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పలికేవి. నానా భాషలు కృపావరములలో ఒకటి. ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఆత్మతో నింపబడవచ్చు అనే ప్రశ్నను కూడా మనం చూద్దాం. ఒక వ్యక్తి ఒకేసారి నింపబడాలి అన్న రూల్ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఎన్నిసార్లైనా సరే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడే అవకాశం ఉంది. ఉదాహరణకు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 4వ వచనంలో నింపబడిన వారు మరలా అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా నింపబడ్డారు. ఇక అపోస్తుల కార్యంలో మరలా ఈ సందర్భం రిపీట్ అవుతున్నట్లుగా అపోస్తుల విషయంలో మనం చూడవచ్చు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరలా నింపబడే అవకాశాలు ఉన్నాయి, నింపబడవచ్చు కూడా. ఇక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనము, 19వ అధ్యాయము 1-6 వచనాలలో నింపబడిన వారు భాషలతో మాట్లాడెదరు కానీ ఈ వచనాలలో అన్య భాషల, నానా భాషల అని రాయబడలేదు. కానీ సందర్భాన్ని బట్టి ఈ భాషలేంటో మనం తెలుసుకోవచ్చు. భాషలలో 5 రకాలు ఉన్నాయని చెప్పాను. అసలు అన్య భాషల వలన ఉపయోగం ఏంటి? ఈ అన్య భాషలు అనేవి ఎందుకు ఇవ్వబడ్డాయి అని ఆలోచిస్తే, అన్య భాషలు అనేవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతం, అంటే ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్నాడు అని తెలియజేయడానికి ఈ అన్య భాషే సాక్ష్యం. చాలామంది ఈ అన్య భాష అంటే మనుషులకు సంబంధించిన ఏదో ఒక భాష అని అంటారు. అయితే దీనికి వారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారం అక్కడే ఉన్న సుమారు 17 దేశాల వారు
వీరు మన దేశపు భాషతో మనతో మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడతారు. అంటే అన్య భాష అంటే మనుషుల భాష అంటారు, కానీ ఈ వచనాన్ని సపోర్ట్ చేసే ఏ ఒక్క రిఫరెన్స్ కూడా మనకు కనిపించదు. అంటే ఇక్కడ మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అన్య భాషల ద్వారా దేవుడు అక్కడ ఉన్నవారితో సూచక క్రియగా దేవుడు మాట్లాడారు. ఎందుకంటే యోవేలు ప్రవచనం అనేది అక్కడ ప్రారంభమైంది. అయితే అన్య భాషలన్నీ కూడా మనుషుల భాషలని బైబిల్ చెప్పలేదు. ఇంగ్లీష్లో వీటిని అన్నోన్ టంగ్స్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న ఏదో ఒక భాష అయితే ఏదో ఒక వ్యక్తికి అర్థమవుతుంది. అప్పుడు అది అన్య భాష అవ్వదు, అంటే అన్నోన్ టంగ్ అవ్వదు. దీనికి బైబిల్ నుండి అర్థం చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇక్కడ రాయబడిన భాష అన్య భాష అని ఇంగ్లీష్లో మనం చూడవచ్చు. అంటే అన్య భాష ఎవరికి కూడా అర్థం కాదట, గ్రహింపలేరట. అందుకే ఇది అన్య భాష అని బైబిల్ అంటుంది. మరి అక్కడ మేడగదిలో అనుభవం తర్వాత వారెందుకు మాట్లాడారు అంటే అక్కడ యోవేలు ప్రవచనం అనేది ప్రారంభించబడాలి గనుకనే అక్కడ దేవుడు డైరెక్ట్గా అన్య భాష ద్వారా ఇతరులతో సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే అక్కడున్న 17 దేశాల వారికి ఒకేసారి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి దొరికినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. అంతేకాని అన్య భాష అంటే వేరొక లాంగ్వేజ్ కాదు. ఆ భాషతో మర్మములు పలుకుచున్నాడట. అంటే మర్మములు అంటే మిస్టరీ, ఇది ఎవరికి అర్థం కాదు అని. అంటే ప్రవచించువాడైతే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించుచున్నాడు. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అంటే అన్య భాషలు మాట్లాడువాడు దేవునితోనూ, ప్రవచించువాడు మనుషులతోనూ మాట్లాడుచున్నారు అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతుంది. మరొక రిఫరెన్స్ను చూద్దాం. అదే 14వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే, నేను మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించుచున్నాను. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే అందరికీ అర్థమయ్యేటట్లుగా నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అని పౌలు అంటున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి భాష అన్య భాష అని ఇంగ్లీష్లో మనం చూడవచ్చు. అంటే అన్య భాష వలన ఎవరికీ కూడా ఉపయోగం ఉండదా అంటే సంఘానికి ఉపయోగం లేదు, కానీ తన మట్టుకే ఉపయోగం అన్న సంగతి ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో, అన్య భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. 14:4 అన్య భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. ఇక్కడ మరొక భాష గురించి మనం తెలుసుకోవాలి. అదే నానా భాష. ఈ నానా భాష గురించి కూడా తెలుసుకుందాం. ఈ అన్య భాషకు నానా భాషకు తేడా తెలియక ఈరోజు ప్రపంచం చాలా పొరపాటు చేస్తున్నారు. అంటే అన్య భాష ఒక వ్యక్తికి దేవునికి మధ్య జరిగే సంభాషణ మరియు మిస్టరీస్ను రివీల్ చేసే ప్రక్రియ. కానీ నానా భాష మాట్లాడువాడు ఉంటే అర్థం చెప్పేవాడు కూడా ఉండాలి. ఇది కూడా చూద్దాం. అదే 14వ అధ్యాయము 26, 28 వచనాలు చూస్తే, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు ఆ భాషకు అర్థం చెప్పవలెనని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే భాషతో మాట్లాడువాడు ఉన్నారు, భాషకు అర్థం చెప్పువారు కూడా ఉన్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అంటే అన్య భాషలు అనేవి మనము దేవునితో మాట్లాడడానికి అయితే నానావిధ భాష కృపావరములలో ఒకటి. అన్య భాష కృపావరములలో ఉండదు. ఇది మనం గ్రహించాలి. కృపావరములలో ఉండే ఈ నానా భాష సంఘం కొరకు ఇవ్వబడింది. దీని అర్థం చెప్పువారు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అర్థం చెప్పువారు ఉంటేనే అర్థం చెప్పవచ్చు. అర్థం చెప్పువారు లేకపోతే అతడు అర్థం చెప్పవలసిన అవసరత లేదు. తనతోనూ దేవునితోనూ అతడు మాట్లాడుకొనవలెనని 14వ అధ్యాయము 27, 28 వచనాలలో ఈ మాటను మనం చూడవచ్చు. అయితే ఈ రోజుల్లో చాలామంది భాషలు లేవని, భాషలు అందరికీ ఇవ్వబడలేదు అని అంటున్నారు. భాషలు లేవని బైబిల్ చెప్పిందా? అదే 14వ అధ్యాయము 39వ వచనం చూస్తే, భాషలతో మాటలాడు వారిని ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని రాయబడింది. అంటే భాషలతో మాట్లాడువారు ఉన్నారనేగా, భాషలతో మాట్లాడచ్చనేగా, వారిని ఆటంకపరచకూడదనేగా ఇక్కడ చూపిస్తుంది. ఇక 26వ వచనంలో సమస్తమును సంఘ క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అని చెప్తున్నారు. ఇక మీరందరూ భాషలతో మాట్లాడవలేనని పౌలు గారే కోరుతున్నట్లుగా 1 కొరింథీ 14వ అధ్యాయము 5వ వచనంలో చూడగలం.
అన్య భాషలు అందరికీ ఇవ్వబడ్డాయి. అవి ఆత్మ పొందుకున్న వారందరూ కూడా వారు మాట్లాడే అవకాశం ఉంది. ఈ రిఫరెన్స్ చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము, 19వ అధ్యాయము 6వ వచనము, 10వ అధ్యాయము 46వ వచనంలో చూడవచ్చు. ఇది ఎవరైనా సరే మాట్లాడవచ్చు. అవసరం బట్టి ఇచ్చేదే నానా భాష. ఇది సంఘక్షేమం కొరకు. పౌలు మాట్లాడిన భాష, కొర్నేలు ఇంటివారు మాట్లాడిన భాష, మేడగదిలో వారు మాట్లాడిన భాష అన్య భాష. దీనికి ఎవరు కూడా అర్థం చెప్పినట్లుగా కనిపించదు. కానీ అదర్ టంగ్స్ మాత్రము వారు అర్థం చెప్పేవారు ఉంటారు. ఒకవేళ లేకపోయినా అతడు తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. 1 కొరింథీ 14వ అధ్యాయము 21వ వచనంలో అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడెదను, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. ఈ ప్రవచనము కొర్నేలు ఇంటివారి విషయంలో జరుగుతున్నట్లుగా మనం చూడగలం. అంటే దేవుని పిల్లలైన అన్యజనులైన ఆయన ఇచ్చే భాషే అన్య భాష. ఈ ప్రవచనము యెషయా 28:11వ వచనంలో రాయబడింది. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివాని పెదవుల చేతను అన్య భాష చేతను ఈ జనులతో మాటలాడుచున్నాను. అంటే దేవుడు ఈ అన్య భాషను ఇస్తున్నాడు అంటే మర్మములను రివీల్ చేస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ అన్య భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు విశ్రాంతి కలుగుతుందట, నెమ్మది కలుగుతుందట. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. అంటే ఈ అన్య భాష ద్వారా వారికి విశ్రాంతి, పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాష మాట్లాడుతున్న వారందరికీ కూడా విశ్రాంతి దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 45వ వచనం చూస్తే అన్యజనుల మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండిరి. అంటే అన్య భాషలు మాట్లాడువారు మనుషులతో కాదు కానీ దేవుణ్ణి గణపరచుచున్నారు అని ఇక్కడ రాయబడింది. ఈ భాషల వలన మనము దేవుణ్ణి గణపరచుచున్నాము, కానీ ఈ భాషలు లేవు అని చెప్పి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి దేవుణ్ణి స్తుతించనీయకుండా అపవాది వాడు అనేక మందిని వాడుకుంటున్నాడు. ఇక 1 కొరింథీ 14వ అధ్యాయము 4వ వచనం చూస్తే భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును. అంటే ఈరోజు భాషలు అనేవి క్షేమాభివృద్ధి కోసమే అని మనం తెలుసుకోవాలి. మనకు క్షేమాభివృద్ధి కలగకుండా ఈ భాషలు లేవు అనువారు ఆటంకపరుస్తున్నారు అన్న సంగతి కూడా మనం గ్రహించాలి. అందుకే ఈ రోజుల్లో నూతన ఆత్మలు రక్షింపబడటం లేదు. అనేక సంఘాలలో అక్కడివారు అక్కడే లేదా అక్కడివారు ఇక్కడికి ఇక్కడివారు అక్కడికి వేరువేరు సంఘం నుండి రావడమే తప్ప నూతన ఆత్మలు అనేవి సంఘంలో చేర్చబడడం లేదు. అందుకే యూదా పత్రిక 1వ అధ్యాయము 16:21లో చక్కటి మాట రాయబడి ఉంది. ఈ భాషల వలన ఎంత ఉపయోగమో ఈ సందర్భాలను బట్టి అర్థమవుతుంది. ఎవరైతే భాషలు లేవని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో వారిని మీరు పట్టించుకోకండి. మనమందరము ప్రార్థన చేయుటయందు విసుకగా ఉంటూ దేవుని కృపావరములను అపేక్షించుచు మనము ముందుకు సాగిపోదాం. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.